అడిగాం. నువ్వు రాజకీయ కక్షతో బురదేయడానికి ప్రయత్నం చేస్తే ఆకాశం వైపు చూసి ఉమ్మితే ఆ ఉమ్మి ఎక్కడ పడుతుంది తమ్ముడు, ఆయన ముఖాన్నే పడుతుంది. అవునా కాదా? అదే జరిగింది ఈరోజు పరిస్థితి. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మాటలు చెప్పేవాడు కాదు కావాల్సింది. ఎవరు కావాలి? ఎవరు కావాలి? పనులు చేసేవాడు కావాలి. పోలవరాన్ని గోదావరిలో ముంచిన వాడు ఇక్కడ ఓటు అడిగే హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్ళు, నేను ఒకే విషయం అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. నీ అసమర్థతో నువ్వు చేసిన ఏదో పనులతో ఈ ప్రాజెక్టు పోయింది. ఒకే గోపాలపురం ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, అవునా కాదా? నేను ఒక చదువుకున్న అభ్యర్థిని, కంప్యూటర్ కోర్స్ చేసిన వ్యక్తిని, వెంకట్రాజుని ఎమ్మెల్యేగా పెట్టాను. ఇప్పుడే కొవ్వూరులో కూడా మీటింగ్ అడ్రస్ చేసి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. నేను అడుగుతున్నా ఇక్కడుండే ఎస్సీలందరినీ, తమ్ముళ్ళు మీకు న్యాయం జరిగిందా ఎస్సీలకని నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా నా ఎస్సీలు అంటాడు మాట్లాడితే ఆ ఎస్సీలనే గొంతు కోసేస్తాడు. దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ సబ్ ప్లాన్ ఉంది. ఆ సబ్ ప్లాన్ లో ₹1 మీకోసం ఖర్చు పెట్టాడా అని అడుగుతున్నా. ఎస్సీలందరినీ పెట్టాడా తమ్ముళ్ళు? మీ ఊర్లో ₹1 ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 27 పథకాలు నేను తీసుకొచ్చారు. ఆ 23 పథకాలు అమలైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయినాయా మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను. ధైర్యం ఉంటే చెప్పు ఎస్సీలకి. నా ఎస్సీలు అంటున్నావు. నీకు ధైర్యం ఉంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు, ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పమని ఛాలెంజ్ విసురుతున్నా. అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే నేను దళితుల్ని భూస్వాములు చేయాలని భూమి కొనిచ్చా. 5 లక్షలు 10 లక్షలు పెట్టి భూమి కొనిచ్చా. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి 1 ఎకరా కొనిచ్చావా మా దళితులకు అని అడుగుతున్నా. చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఇదే కాదు, కులాంతర వివాహాలకి ఆర్థిక సహాయం చేశా నేను. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే జిల్లాలో మంచి స్కూల్స్ ఉంటే దళిత పిల్లలు కూడా తెలివైన పిల్లలు, వాళ్ళని చదివిస్తే బ్రహ్మాండంగా రాణిస్తారని మంచి స్కూల్స్ పంపించి ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చదివించాం. కనీసం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్ని రద్దు చేశావు. ఎందుకు రద్దు చేశావు చెప్పే ధైర్యం నీకుందా అని నేను అడుగుతున్నా. ఇంకొక పక్క మీరు చూస్తే అంబేద్కర్ విదేశ విద్యా విధానం. నేను ఒకటే ఆలోచించాను, ఈ పిల్లలంతా కూడా తెలివైన పిల్లలు. ఒక ఆశ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు వెంకట్రాజుకు అవకాశం వచ్చింది, కంప్యూటర్ చదువుకున్నాడు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఇలాంటి కోరికలు దళిత పిల్లలకు ఉండవా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ కోరికలు నెరవేర్చాలని దళిత పిల్లల్ని ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీ చదువుకోవడానికి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చా. ఒక్కొక్క అభ్యర్థికి, ఒక్కొక్క స్టూడెంట్కి పెట్టుబడి 15 లక్షలు పెట్టడానికి నేను సిద్ధపడ్డాను. కొన్ని వేల మందిని చదివించాను. ఎందుకు తీసేసావు సైకో జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. నా ఎస్సీలు అన్నావు కదా, ఏం చేసావని అడుగుతున్నా. ఇంకొక పక్క మీరు చూస్తే దాని పేరు అంబేద్కర్ పెట్టారు. ఈయన ఒక అహంభావి, అంబేద్కర్ కంటే గొప్పోడు అనుకుంటున్నాడు. గొప్పోడు అనుకుని అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ₹1 కూడా ఇవ్వకుండా చేసిన నీకు
ఎస్సీలు ఒక ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇద్దరి పుట్టుగతులు ఉండాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క కేంద్ర సబ్సిడీలన్నీ రద్దు చేసేశాడు. కేంద్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళు డబ్బులు ఇస్తారు. నేను మన దగ్గర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆ డబ్బులు తీసుకొచ్చి మన డబ్బులు పెట్టి మీకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చాను. వచ్చాయి ఆ డబ్బులు? ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందా రాష్ట్రంలో ఈరోజు? దాన్ని నాశనం చేశాడు. నేను కార్ డ్రైవర్లుగా ఎస్సీ పిల్లలు కాకుండా కారుకు ఓనర్ కావాలని ఇన్నోవా కార్లు కొనిచ్చా. జ్ఞాపకం ఉందా మీకు? ఇస్తున్నారా? ఇప్పుడు ఒక కారు ఇచ్చారా? ఎక్కడన్నా జరిగిందా? ఇప్పుడు తమ్ముళ్ళు, నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఇది చేయకుంటే పోయాడు. ఎవ్వరు ఒక దళితులకు సహాయం చేయలేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు. అందరికి ఇచ్చిన కార్యక్రమాలే కాకుండా ఈ ఎస్సీలకు ఒక కార్యక్రమం కూడా చేయకుండా ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఇతన్ని ఎవ్వరు కూడా నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలదీయకూడదు. 4.5 ఏళ్లలో 6,000 కేసులు పెట్టాడు మీ మీద. ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిన పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి 188 మందిని దారుణంగా చంపాడు. లేకపోతే ఆత్మహత్యలు చేసుకుని చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఒక మాట మీరు చూడండి, ఒక దళిత డ్రైవర్ ఈస్ట్ గోదావరిలో వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేశాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా? చేశాడా లేదా? విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ రావు మాస్క్ అడిగిన పాపానికి పిచ్చివాడిని చేసి ఒక మంచి డాక్టర్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపిడీ పైన ప్రశ్నిస్తే ఓం వరప్రసాద్ అనే వ్యక్తికి శిరోమండనం చేయించారు. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఖండించాడా? మాట్లాడాడుగా. నా ఎస్సీలు అన్నావు కదా, నీ ఎస్సీని చంపితే పక్కన పెట్టుకొని ఊరేగుతావా నువ్వు? అందుకే నిన్న రంపచోడవరంలో చూస్తే ఆ ఎమ్మెల్సీ పోయి అక్కడ అంబేద్కర్కి దండైపోతే ఎస్సీ కుర్రోళ్ళు వచ్చి ఉరికెత్తిచ్చారు. తరిమి తరిమి కొట్టారా ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని. అతన్ని ప్రోత్సహించింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. తరిమి కొట్టాల్సిన ఆయన్ని కాదు, పాతి పెట్టాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎస్సీలకు ద్రోహం చేసిన పార్టీని పాతి పెడతారా లేదా మీరు? మా తమ్ముడు అంటున్నాడు, పూర్తిగా పాతి పెట్టినా మళ్ళా దెయ్యమై బయట వస్తుంది కాబట్టి శుభ్రంగా కాంక్రీట్ వేసి బయట రాకుండా సీసం కూడా వేసి మళ్ళీ